టార్చ్ ఇన్ఫెక్షన్స్లో టాక్సోప్లాస్మోసిస్ గురించి మాట్లాడుకుందాం అండి. బేసిక్గా టార్చ్ ఇన్ఫెక్షన్ అనగానే టీ అంటే టాక్సోప్లాస్మోసిస్, ఓ అంటే అదర్స్, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలీ వైరస్, హెచ్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. సో జనరల్గా ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఈ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎలా సోకుతుంది? సో జనరల్గా టాక్సోప్లాస్మోసిస్ అనేది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ జనరల్గా మనం ఇంట్లో పెంచుకునే పిల్లల ద్వారా కానీ క్యాట్స్ అండ్ డాగ్స్ ద్వారా మనకి ఈ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుందండి. సో జనరల్గా టాక్సోప్లాస్మోసిస్ గాండై అంటూ ఉంటాం. ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై అనేది క్యాట్స్ యొక్క యూరిన్ ద్వారా కానీ, క్యాట్స్ యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా కానీ, దాంట్లో ఉండే పారాసైట్స్ ద్వారా ఒకవేళ క్యాట్స్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, లేదంటే డాగ్స్తో ఇంట్లో పెట్ డాగ్స్ ఉన్నప్పుడు కానీ, పెట్ క్యాట్స్ ఉన్న వాళ్ళలో కానీ క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు జనరల్గా ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై అనే ఇన్ఫెక్షన్ జనరల్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. సో ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై అనేది పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ అనేది ఏమీ కాదు. జనరల్గా టాక్సోప్లాస్మోసిస్ గాండై అనేది చాలా వరకు అసిమ్టమాటిక్గానే ఉంటూ ఉంటుంది. ఇదేంటంటే జనరల్గా మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ ద్వారానే ఈ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ అనేది సప్రెస్ అవ్వటం, లేదంటే పూర్తిగా తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో జనరల్గా ప్రెగ్నెంట్ మదర్స్లో జనరల్గా ఒక్కొక్కసారి ఇది న్యూ బార్న్స్లో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. సో జనరల్గా ప్రెగ్నెంట్ మదర్స్లో జనరల్గా మదర్ టు ఫీటస్ అనేది ఇన్విట్రో ట్రాన్స్మిట్ అవ్వదండి, అయ్యే ఛాన్స్ ఎంత మాత్రమూ లేదు. కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే నార్మల్ డెలివరీ ఉన్నప్పుడు జనరల్గా వెజనల్ సెక్రీషన్స్ ద్వారా కానీ, వెజనల్ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై అనే ఇన్ఫెక్షన్ జనరల్గా మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందండి. చాలా రోజుల వరకు కానీ, చిన్నప్పుడు కానీ, న్యూ బార్న్స్లో కానీ, లేదంటే న్యూనేట్స్లో కానీ, చిన్నప్పుడు కానీ వీటి లక్షణాలు అనేది ఏమీ కనిపించవు. ఒకవేళ ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై ఇన్ఫెక్షన్ అనేది తీవ్రతరంగా న్యూ బార్న్స్లో, లేదంటే ఏజ్ పెరిగే కొద్దీ చిన్నపిల్లల్లో జనరల్గా ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ టాక్సోప్లాస్మోసిస్ గాండై అన్నప్పుడు జనరల్గా ఒకవేళ ట్రాన్స్మిట్ అయితే సిమ్టమాటిక్గా పిల్లల్లో ఏంటంటే విజన్ తగ్గటం, అంటే చూపు అది మందగించడం, జనరల్గా బాడీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, స్ట్రక్చరల్ డెవలప్మెంట్స్లో ఎనామలీస్ అవి రావటం, కొంతమందిలో హెడ్ అనేది పెద్దగా పెరగటం, కాళ్ళు చేతులు అనేవి సన్నగా అవటం, పొట్ట అనేది ముందుకు రావటం అనేది జనరల్గా టాక్సోప్లాస్మోసిస్ గాండైలో కనిపిస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జనరల్గా దీన్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని క్లినికల్గా, తద్వారా మనం తగ్గించుకోగలిగే ఛాన్స్ అయితే ఎర్లీ స్టేజెస్లో చాలా వరకు ఉంటుందండి. సో దీంతోపాటు మనకి ఒకటి ఇందాక నేను చెప్పినట్టు చూపు మందగించడం కానీ, బాడీలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ రావడం కానీ, వెనికిడి శక్తి తగ్గటం కానీ, సో హెయిర్ లాస్ అది ఉండటం కానీ, ఇట్లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ మనం ఒక ప్యాటర్న్గా మనం ఎవాల్యుయేట్ చేసుకుని మనం ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఈ మాల్ నరిష్మెంట్కి కానీ, లేదంటే డెవలప్మెంటల్ అనామలీస్ కానీ, లేదంటే ఇంకేదైనా కంజెనిటల్ అనామలీస్ కానీ ఏమైనా కనిపించినప్పుడు వీటికి మనం ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చేసుకోగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా వరకు దీన్ని మనం ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఇప్పుడు మన రుబెల్లా కానీ, సైటోమెగాలీ వైరస్ కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరసెస్ కానీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం. మా లింక్స్ అనేవి కింద ఉన్నాయి. వాటి గురించి నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదండి. సో ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ పెడితే దానికి మేము రిప్లై ఇచ్చి మీకు కావాల్సిన డౌట్స్ని అన్నింటినీ మేము క్లారిఫై చేయగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.